హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పండగలు ఎలా జరుపుకున్నారు? చిన్న బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, దసరా. మేమైతే ఇక్కడ బాగా జరుపుకున్నాం. చిన్న బతుకమ్మ వేరవడం చూపెడతా. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని గుమ్మడాకులు వేసుకోవాలి. పసుపు కుంకుమ ప్లేట్లు వేసుకొని గుమ్మడాకులు వేసుకొని మళ్ళీ ఒకసారి పసుపు కుంకుమ వేసి మనం బొట్టు పెట్టుకొని ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళకు పెట్టి స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత తంగెడు పువ్వు, ఫస్ట్ తంగెడు పువ్వుతో పేర్చుకోవాలి. తంగెడు పువ్వులో ఉండే మొగ్గలు, ఆకులు ఇంకేమైనా ఎండిపోయినాయి అవన్నీ ఉంటే నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న కొన్ని పట్టుకొని ప్లేట్ చుట్టూ పేరవాలి. పేర్చిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో తంగెడు పువ్వు వేస్ట్ ఆకులు ఉంటాయి కదా, తంగెడు పువ్వు వేస్ట్ ఆకులు, మనం ప్లేట్లు ఉన్న ఆకులు అవన్నీ కట్ చేసుకొని కడుపు నింపుడు అంటారు దాన్ని, మొత్తం స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసి మంచిగా ఒత్తాలి. సైడ్స్ కట్టు ఇటు అంతా సైడ్స్ కొత్తి తర్వాత మనం ఆ ఎల్లో కదా, ఆ కలర్ పైన ఏ కలర్ వెళ్తుందో అది పెట్టుకోవాలి. పట్టి కుచ్చులు అంటే పట్టి కుచ్చులు, గునుక పువ్వు, లేకపోతే బంతులు. మేమైతే ఆరెంజ్ కలర్ బంతులతో పెట్టినాం. ఇంకా మా సింబానైతే బతుకమ్మ వేర్చేటప్పుడు వాడు మొత్తం పక్కగా కూర్చున్నాడు. తంగెడు పువ్వులో ఉండే మొగ్గ తెంపేసుకోవాలి. తెంపేసుకుంటే బతుకమ్మ నీట్గా ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకి పువ్వు కరువు కాబట్టి ఎక్కువ దొరకదు కదా, ఇక అన్నీ వేర్చుడు అవుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ మొత్తం తంగెడు పువ్వుకున్న మొగ్గలన్నీ తెంపిచ్చేది. బతుకమ్మ మంచిగా కనిపించేది అని అన్నీ తెంపి మంచిగా నీట్గా పెట్టేవాళ్ళం. మా అమ్మ బతుకమ్మ వేరుస్తుండే. తర్వాత మళ్ళీ బంతి పువ్వులు వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది. ప్రతి స్టెప్పుకు ఏదైతే గ్యాప్లో కడుపు నింపడం ఉంటుంది దాన్ని వేస్ట్ ఆకులతో కంపల్సరీగా నింపుకోవాలి. లేదంటే మనం తీసుకెళ్ళేటప్పుడు అలా పట్టుకొని నడుస్తూ ఉంటే సైడ్ పూలన్నీ బ్యాలెన్స్ ఆక రాలిపోతూ ఉంటాయి. అదొక అనుమానమైంది. అందుకే నీట్గా మనం పేర్చుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఈ స్టఫ్ అంతా నింపుకుంటే ఒకదానిపైన ఒకటి పువ్వులు మంచిగా ఉంటాయి. బతుకమ్మ కూడా ఎటు కదలకుండా షేప్ మంచిగా వస్తుంది. తర్వాత నేను చామంతి పూలు పెట్టినాక సేమ్ మళ్ళీ అంతా వేస్ట్ అంతా నింపేసి మా పాప కూడా హెల్ప్ చేసింది. తర్వాత గులాబీలు పెట్టినాం, రెడ్ కలర్ గులాబీలు. ఇంకా మార్నింగ్ గ్లోరీ మాకు ఒక 5-6 దొరికినాయి చుట్టుపక్కల, అవి కూడా పెట్టిన. చిన్నప్పుడైతే మస్తు ఉండేటి ఇట్లా వేస్ట్ ప్లేస్లో తీగలు వాటికి తెంపుకొని వద్దాం. రెడ్ కలర్ ఉంటుండే వాయిలెట్, మాకైతే వాయిలెట్ దొరికింది. కొన్ని ఒక 6-7 పువ్వులు దొరికింది, పెట్టినాం. అవి కూడా అస్సలు కదులుడే లేదు మా సింహ. వాడిని కొంచెం క్యాచ్ చేయలేదు కానీ అన్నీ చుట్టూ ఇరుక్కుంటే అక్కడనే కూర్చోడు. ఎంత లేవరా అన్న లేవలేదు. బతుకమ్మ కంప్లీట్ అయింది. అయిన తర్వాత మనం ఒక దేవుని రూమ్లో కొంచెం నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. ముగ్గు పెట్టి పీట ఉంటే పీట వేసుకోవచ్చు, చిన్న స్టూల్ ఉంటే చిన్న స్టూల్ వేసుకొని బతుకమ్మని దానిపైన పెట్టి సాయంత్రం మళ్ళీ అగరబత్తి ముట్టియాలి. అగరబత్తులు ముట్టించి పలహారాలు చేసుకొని నైవేద్యం సమర్పించుకొని మంచిగా మొక్కి తీసుకొని వెళ్ళాలి. తర్వాత అందరు ఫ్రెండ్స్, వాడకట్టోళ్ళు అందరు కలిసి ఒక దగ్గర పెట్టుకొని ఆడి బతుకమ్మ ఆటకి తీసుకెళ్ళి అక్కడ కొంచెంసేపు ఆడి బతుకమ్మ సంబరాలు సిరిసిల్లలో జరిగినట్టు అసలు ఎక్కడ జరిగాయి, చాలా బాగా జరుగుతాయి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం పండుగ.
బతుకమ్మ ఘాట్ తీసుకెళ్ళి అక్కడ వాగులో ఈసారి వాటర్ ఉన్నాయి, అందులో వేసి పలహారాలు అందరం పంచుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి 10 అయింది రాత్రి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఈ చిన్న వీడియోతో ముగిస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.